మలయాళంలో రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ అయిన మూవీ బ్రో మ్యాన్. మరి ఇప్పుడు ఈ మూవీ మనకు సోనీలి ఓటీటీ వేదికగా మనకు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక కథ విషయానికి వస్తే షింటో, శ్యామ్ మోహన్, బింటో, మాథ్యూ థామస్ ఇద్దరు అన్నదమ్ములు. షింటో కొచ్చిలో ఉంటాడు. అతనికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. బింటో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఒక రోజున కొచ్చి నుంచి షింటో ఫ్రెండ్ షబ్బీర్ అలీ కాల్ చేస్తాడు. షింటోకి ఐశ్వర్యతో బ్రేకప్ జరిగిందని, అప్పటి నుంచి షింటో కనిపించడం లేదని బింటోకి చెప్తాడు. దాంతో బింటో నేరుగా ఐశ్వర్య దగ్గరికి వెళ్లి నిలదీస్తాడు. అయితే షింటో బ్రేకప్ చేసుకున్న ఐశ్వర్య వేరే ఉండవచ్చనే అనుమానం ఆమె వ్యక్తం చేస్తుంది. ఆ సమయంలోనే కొరియర్ బాబు నుంచి షింటోకి ఎక్కువ కాల్స్ వచ్చినట్టు గమనించి అతన్ని కలుస్తారు. షింటో తనకి 15 లక్షలు ఇవ్వాల్సి ఉందని, అయితే అతను కనిపించకుండా పోవడం వెనుక తన ప్రమేయం లేదని చెప్తాడు. అసలు షింటో కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు? మరి షింటో ఆచూకీ తెలుసుకోవడానికి బింటో ఏం చేస్తాడు? మరి బింటో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు? చివరికి బింటో వాళ్ళ అన్నను షింటోని కనుక్కున్నాడా లేదా అనేదే మనం తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సి. ఇక మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఇందులో స్టోరీ లైన్ కొత్తది కాకపోయినా క్యారెక్టర్స్ తో పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఓటీటీలో ఉంది కాబట్టి కంపల్సరీగా ఒకసారి అయితే చూడొచ్చు ఈ మూవీ. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి ఓటీటీలో విడుదలయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఒక అన్నయ్య కనిపించకుండా పోవడంతో అతని ఆచూకీ తెలుసుకోవడం కోసం ఓ తమ్ముడు చేసే ప్రయత్నమే ఈ సినిమా. అన్నయ్య ఆచూకీ తెలుసుకోవడంలో అతని మాజీ లవర్, స్నేహితుడు, ఆ అన్నయ్యకి అప్పించినవాడు, ఒక హ్యాకర్ను తోడుగా తీసుకుని ఆ తమ్ముడు చేసే అన్వేషణగా ఈ సినిమానైతే తీర్చిదిద్దారు. మరి వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా చేసే జర్నీతో సరదాగా సందడిగా ఈ కథ అయితే కొనసాగుతుంది. స్టోరీలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆశిష్ అనే ఒక తేడా క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఇక అప్పటి నుంచి కథ మరింత పుంజుకుంటుంది. కామెడీ టచ్ ఏమాత్రం తగ్గకుండానే తర్వాత ఏం జరుగుతుందా అనే ఒక కుతూహలం పెరుగుతూ ఉంటుంది. నిజానికి ఈ సినిమాలో కొత్తదనం ఏమీ కనిపించదు, కానీ మూవీని ఎక్కడ బోర్ కొట్టించకుండా నడిపించిన తీరైతే నచ్చుతుంది. ఒక సింపుల్ లైన్ కామెడీ టచ్ తో ఇంట్రెస్టింగ్ గా చెప్పారని అనిపిస్తుంది. మన దర్శకుడు పెద్దగా బడ్జెట్ అవసరం లేని విధంగా ఈ కథనైతే డిజైన్ చేసుకున్నాడు. 8 పాత్రలను ప్రధానంగా తీసుకొని వాటి చుట్టూనే కథను తిప్పిండు. మిగతా పాత్రలు ఉన్నప్పటికీ అవి సందర్భాన్ని బట్టి నామమాత్రంగా కనిపించేవి. ఒక్కో పాత్రలో ఉన్న ఒక్కో బలహీనతను లైట్ గా టచ్ చేస్తూ ఆ పాత్రల ద్వారా కామెడీని రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యిండనే చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరైతే ఒకసారి చూడొచ్చు ఈ మూవీని, ఎక్కడ బోర్ కొట్టదు. ఇక ఇందులో నటించిన ఆర్టిస్టులంతా కూడా పాత్ర పరిధిలో మెప్పించారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఇది కొత్త కథ ఏం కాదు, కానీ కథనాన్ని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. మొదటి నుంచి చివరి వరకు సందడిగా కొనసాగుతుంది. చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది ఈ సినిమా. అయితే వీలైతే ఒకసారి చూసేయండి. సోనీ లివ్ ఓటీటీలో ఉంది, మన తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది బ్రో మ్యాన్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.